నమస్కారం అండి అందరికి. మనకు వచ్చేసి ఓఆర్ఆర్ లో ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర తారమతిపేట విలేజ్ లో మనం న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. దీనికి వచ్చేసి మనకు వచ్చేసి కంప్లీట్ గా విల్లా ఓపెన్ ప్లాట్స్ అండి. ఇక్కడ మనకు 5 విల్లా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. 5 విల్లా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనది ఒకటి అండి. మీకు వేరే ఇక్కడ కనిపిస్తాయి. విలేజ్ లోకి ఎంటర్ కాగానే మీకు తారమతిపేటలో మీకు 5 విల్లా ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. మీరు ఒక్కసారి చూస్తే పెద్దంబర్పేట దగ్గర ఎగ్జిట్ నెంబర్ 11 అనుకుంటే, గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 అనుకుంటే, ఈ 9 to 11 మధ్యలో ఓఆర్ఆర్ కు కనెక్ట్ అయి ఉన్న ఒకే ఒక విలేజ్ మనకు తారమతిపేట అండి. అది దాని స్పెషాలిటీ. సో అన్నిటికంటే ఫాస్ట్ డెవలప్మెంట్ వచ్చే విలేజ్ ఏది అని అంటే మనకు తారమతిపేట దగ్గర ఉంటుంది. అందుకే అంటే విల్లా ప్రాజెక్ట్స్ చాలా లాంచ్ అవుతున్నాయి. దానిలో భాగంగా మనం కూడా ఇక్కడ విల్లా ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నాం. చాలా బాగుంటది. మనకు దీనికి వచ్చేసి అతి త్వరలోనే మనకి ఇక్కడ 7.5 acres ఉందండి. 7.5 acres ని తొందరలోనే మనము దీన్ని లాంచింగ్ చేస్తున్నాము. ఓకే, దీంట్లో భాగంగా మనకి ఇది 3 highways కి మిడిల్లో అవుతుంది. ఇటు సైడ్ మనకు విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే అండ్ న్యూ మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఎగ్జిట్ నెంబర్ 10 అంటాం. ఎగ్జిట్ నెంబర్ 10 ని తారమతిపేట అంటాము. తారమతిపేట నుండే మనకు హైదరాబాద్ టు భద్రాచలం న్యూ నేషనల్ హైవే వస్తుందండి. ఈ హైవే అండి మనకి ఇక్కడ సద్దుపల్లి, నెల్లికుదురు, కొత్తగూడెం, భద్రాచలంకు కలుస్తుంది. ఇది న్యూ హైవే. ఈ హైవేకు జస్ట్ మన వెంచర్ నుంచి ఈ వై జంక్షన్ అనేది ఒక రింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సద్దుపల్లి చౌరస్తా దగ్గర మనం న్యూ భద్రాచలం హైవేకి కనెక్ట్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం రైట్ తీసుకుంటే మనకు కవాడిపల్లి నుంచి మనకు అబ్దుల్లాపూర్ మెట్టు, రామోజీ ఫిలిం సిటీ, వండరిల్లా దగ్గర మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ నుంచి మనకు రైట్ లో సేమ్ మనకు ఈ సత్తుపల్లి చౌరస్తా నుంచి స్ట్రేట్ పోతే మన వరంగల్ హైవేలో గట్కేసర్ నియర్ బై చాలా బాగుంటుంది. అతి తక్కువలో మనం